సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఎందుకు వైజాగ్ వెళ్ళిపోయావు? అంటే ఇంకా ఎలాగా ఇంకా షోస్ అవన్నీ ఇంక పక్కన పెట్టాను. సో ఇంకా మూవీ రివ్యూస్ అది ఎక్కడి నుంచైనా చేయొచ్చు. అండ్ రెండోది వన్ ఏం షోస్ ఇప్పుడు అక్కడే పడుతున్నాయి, అదొక అడ్వాంటేజ్ అయింది అనుకో నేను షిఫ్ట్ అయిన తర్వాత. అదొకటి. తర్వాత నాకు బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. సో కొంచెం మా హోమ్ టౌన్ లో స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా అని. స్టార్ట్ చేసావు కెఫే? దర్ఫీ అని ఒక కెఫే స్టార్ట్ చేశాను. బాగుందా? బాగా నడుస్తుంది. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? అంటే ఇంకా బేసిక్ గా ఇండస్ట్రీ అంటే పర్టికులర్ గా జబర్దస్త్. నేను వేరే ఎలాగో మూవీ సైడ్ అలాగే ఏం ట్రై చేయలేదు కదా. సో జబర్దస్త్ అంటే నేను రావడమే జబర్దస్త్ అనుకుంటూ వచ్చాను హైదరాబాద్ కి. సో జబర్దస్త్ లో అనుకున్నంత వరకు క్లిక్ అయ్యాను, టీమ్ లీడర్ కూడా అయ్యాను, అన్ని అయిపోయి. బట్ అదే కొన్ని రీజన్స్, కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి అక్కడ. లేదంటే ముందునేమో అట్లీస్ట్ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతును. ఆ తర్వాత శ్రీదేవిలో గానీ లేదంటే వేరే షోస్ కొన్ని స్టాండప్ షోస్ వచ్చాయి మల్లెమాల నుంచి, వాటిల్లో అలా కంటిన్యూ అవుతును. బట్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని జరిగాయి, వాటి వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. మహీధర్ అంటే ఒకానొక టైంలో జబర్దస్త్ మీద ఎలిగేషన్స్ చేసిన మహీధర్ ఉన్నాయి. కానీ అదే జబర్దస్త్ కంటెస్టెంట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు వచ్చి మాకు అలాంటిది ఏం లేదే అని అంటున్నారు. అంటే ఇప్పుడు నీది నిజమా లేకపోతే వాళ్ళది నిజమా? అంటే ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేసిసే కదా. నేను ఎక్స్పీరియన్స్ పర్సనల్ హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటి? ఏది ఏ విషయంలో? జబర్దస్త్ నుంచి బయటికి రావడం కానీ లేకపోతే లోపల జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ. అంటే జబర్దస్త్ నుంచి బయటికి రావడానికంటే ఒక సిచ్యువేషన్ కారణం అది. అదేంటంటే ఇక మా టీం తీసేశారు కరోనా తర్వాత. నన్ను జీవనం టీమ్ లీడర్స్ గా పెట్టారు కదా. కరోనా తర్వాత మా టీం తీసేసి శంకరన్నని, తాగుబోతు రమేష్ అని తీసుకొచ్చారు. వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నారు, మేబీ రేటింగ్స్ బాగా వస్తాయేమో, ఓల్డ్ పీపుల్ నౌన్ పీపుల్ కదా అని తీసుకొచ్చారు. ఓకే. తర్వాత నన్ను చంటన టీంలో వేశారు. అయితే ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతున్నాను, ఓకే. బట్ చంటన్ ఏంటంటే ఒక 2-3 స్కిట్లో బాగానే ఇచ్చారు కానీ అందరు మొత్తం నేను 4 షెడ్యూల్లో 5 షెడ్యూల్లో చేశాను నేను. బట్ అది ఏమైపోయిందంటే ఒక కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే అవి టీంలో ఇంపార్టెంట్ మెంబర్ అనుకున్న వాళ్ళకి ఇచ్చేదైతే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే జబర్దస్త్ ఒక ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని బట్టి ఇస్తారు. జైలు కొట్టే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో దానికి ఒకరోజు నాకు ఇచ్చారు ఆ క్యారెక్టర్. సో అవి చేశాను నేను. ఆయన చెప్పారు, నేను చేశాను, అయిపోయింది. ఎందుకంటే నేను అన్న ఇలాంటివి నేను చెయ్యనన్నా అంటే యారగెంట్ ఫీల్ అవుతారు, అలా యారగెన్స్ గా మాట్లాడినట్టు ఫీల్ అవుతారు. అందుకని అలా ఏం చెప్పకుండా చేశాను. కానీ నాకు బాధ వేసింది. సో ఆల్రెడీ టీమ్ లీడర్ గా చేసా. సో వేరే టీంలో ఆర్పి అన్న టీంలో లీడ్ గా 120 స్కిట్ల దాకా చేసా. సో ఇన్ని చేసిన తర్వాత ఇంకా మరి అలా అంటే నాకు ఇబ్బంది కనిపించింది. సో టీం మారుతానన్నాను. రమేష్ అన్న టీంకి వేశారు. ఒక షెడ్యూల్ చేశారు, 2 స్కిట్లు చేశాను, అయిపోయింది. మరుసటి షెడ్యూల్కి వెళ్ళాను, ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను. రమేష్ అన్న అంటే అందరూ కూర్చొని ఉన్నా, రమేష్ అన్న వచ్చారు. అప్పుడు మహీధర్ నిన్ను తీసాం, నీకు తెలీదా అన్నారు. నాకు తెలియదు అన్న, నాకు ఎవరు చెప్పలే, మీరు కూడా చెప్పలే కదా అంటే, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తానన్నారు, చెప్పారు అనుకున్నాను వాళ్ళు అన్నారు. నాకు ఎవరు చెప్పలేదని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు చెప్పింది ఏంటి, బేసిక్గా ఈయన దాంట్లోంచి శాంతికుమార్ గారు బయటకు వెళ్ళారని కదా నీకు అక్కడ పెట్టింది, ఆయన మళ్ళీ వచ్చేసారు. అండ్ ఆయనతో పాటు నరేష్, మన జబర్దస్త్ నరేష్ ఉంటాడు కదా, తను కూడా వచ్చేసాడు ఆ టీంకి. సో నరేష్ పంచ్ బేస్డ్ అండ్ డ్రామా బేస్డ్ ఆర్టిస్ట్ కదా. సో ఇంకా ఇద్దరు పంచ్ బేస్డ్ ఆర్టిస్టులు ఎందుకు, నువ్వు తను అని చెప్పి ఇంకా అట్లా నిన్ను పక్కన పెట్టాము, చూద్దాం వేరే ఏదైనా టీంలో ఇరికిద్దాంలే అన్నారు. అదే అన్న, అది నాకు చెప్పొచ్చు కదా ముందే, చెబితే నేను అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ప్రాక్టీస్కి వెళ్ళిపోయి అక్కడ అందరి ముందు కూర్చొని అక్కడ టీమ్ లీడర్ వచ్చి నిన్ను ఆల్రెడీ తీసావు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఆయనతో అనిపించుకోవాల్సిన అవసరం నాకేముంది. నేను ఇంట్లోనైనా ఉండును, మా ఫోన్లో మాట్లాడుకుని నెక్స్ట్ షెడ్యూల్కి వద్దును, ఈ షెడ్యూల్ రాకపోయినా ఏముంది చెప్పు, నెక్స్ట్ షెడ్యూల్కి వద్దును చెప్పాల్సిందే కదా అంటే, అదే నువ్వు అంత పెద్దగా ఏం ఫీల్ అవ్వవు కదా, పట్టించుకోవు కదా అని నీకు చెప్పలేదు అన్నారు. అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటా కానీ మరి ఇంత ప్రాక్టికల్గా ఉండలేం కదా. అక్కడ కొంచెం బాధ వేసింది. నేను మనిషినే కదన్నా, నాకెందుకు బాధ వేసి చెప్పండి, ఇట్లా ఏమి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది చెప్పకుండా చేసేస్తానంటే. పోనీ అక్కడ నాకు ముందు చెబితే నేను ఈరోజు రాకపోదును, వచ్చి అక్కడ అట్లా అనిపించుకోకపోదును కదా అని ఆ మూమెంట్లో నాకు అనిపించింది, దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ ఇంకా ఎనీ మోర్ అని చెప్పి. ఇంకా అంతే, ఇంకా ఆ మూమెంట్లో వెళ్ళాను, కీర్తి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నేను ఇంకా ఉండలేను సార్, టీమ్ లీడర్గా అయితే ఉంటాను లేంటి, వెళ్ళిపోతాను అన్నాను.
సార్ ఏమో ఏమైనా అదిరిన్ సైడ్ ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చాయా అన్నారు. అప్పటికి అదే కొత్తగా పెట్టారు, 3 months అయింది అది పెట్టి. నాగబాబు గారు భరత్ అన్న, నితిన్ అన్న, చంద్రన్న, ఆర్పి అన్న. సో అడిగారు, లేదా అదేం లేదు సార్, నాకు ఇక్కడ ఇట్లా అయ్యింది, ఎదురైంది కొన్ని సిచ్యువేషన్స్, సో నేను ఉండలేను సార్, టీమ్ లీడర్గా అయితే ఉంటానంటే వెళ్ళిపోతాను అన్నాను. ఓ 3 days టైం ఇవ్వమన్నారు. ఆ తర్వాత 3 days తర్వాత లేదన్నారు. సరే అని వచ్చాను. ఏంటి ప్రాబ్లం? నీ కంటెంట్ ప్రాబ్లమా లేకపోతే? అంటే ఆల్రెడీ టీమ్ లీడర్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి స్లాట్స్. ఇంకా ఒకవేళ నాకు ఇవ్వాలి అంటే ఇంకొకరితో టైఅప్ చేయాలి, కొలాబ్ చేయాలి ఇంకొకరు ఎవరొకరితో, అలాగే చేయాలి. అదే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను. బట్ వాళ్ళు ఏంటంటే ఆ టైంకి ఇంకొక టీమ్ లీడర్ని కొలాబ్ చేస్తే పేమెంట్స్ పెంచాలి కదా. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు టీమ్ లీడర్స్ ఉంటే ఒక పేమెంట్, ముగ్గురు ఉంటే ఒక పేమెంట్ ఇవ్వాలి కదా, మ్యాండేటరీ అది. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఆ టైంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అయిపోయింది. జబర్దస్త్ లో రాజకీయం నడుస్తుంది. లైక్ ఒక ఆర్టిస్ట్ ఇంకొకరితో లైక్ భజన చేయడం కానీ, లేకపోతే వాళ్ళ వెనక అది ఉంటది. ఉంటదా? ఉంటది. పార్టీలు ఉంటాయి ఊరికే. ఇప్పుడు మేము టీమ్ లీడర్ అయ్యామా, మేము టీమ్ లీడర్ అయిన తర్వాత మా జీవనన్న, అంటే నేను జీవనన్న కలిసి కదా టీమ్, జీవనన్న వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు. ఇంటికి తీసుకెళ్లి పార్టీ అంటే తెలుసు కదా, కొంచెం మంచిగా అన్ని ఉంటాయి, మటన్, చికెన్, బాటిల్ అన్ని ఉంటాయి, అవి ఉన్నాయి. అది ఏందో అన్నెసెసరీ కదా. బట్ అది ఎందుకంటే మంచి కోసం, అంతే, భజన కోసమే. తర్వాత మళ్ళీ భోజనాలు పెట్టించాం. అదేంటి అందరూ పెట్టిస్తారు, టీమ్ లీడర్ అయిన ప్రతి ఒక్కరు ఒక షూటింగ్ రోజు భోజనం పెట్టిస్తారు, నాన్ వెజ్. అది మేము పెట్టించాం. అది అందరికీ పెట్టించాం కాబట్టి అది భజన కిందకి రాదు. అది ఏదో ఫార్మాలిటీ అన్నట్టు ఉంటుంది, అది వేరు. బట్ ఇంక ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది ఏదో మా జీవన దగ్గర నుంచి 1-2 సార్లు జరిగింది. బట్ ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి జరుగుతూనే ఉంటది మొత్తం. అప్పుడున్నంత ఇది మళ్ళీ ఇప్పుడు లేదు కదా. షో జబర్దస్త్ మొత్తం పడిపోయింది కదా. పడిపోయింది అంటే పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా, అందరూ వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు ఏం చూస్తారు అంటే, ఇంకొకటి టైమింగ్స్ కూడా ఈ టైంకే నువ్వు చూడాలి అంటే ఆడియన్స్ కూడా రెడీగా లేరు. ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలనిపిస్తుంది. సో సోషల్ మీడియాలో, ఓటీటీలో, యూట్యూబ్ లో అలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలా చూస్తే రేటింగ్లు రావుగా, అందుకే ఒక వీక్ లేట్ గా టెలికాస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో చూసాను. బట్ అయినా ఇంకా యూజ్ ఉండట్లా. అండ్ ఇంకోటి కామెడీ కూడా రిపీట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ లైక్ అంటే కొత్త మళ్ళీ పాత వాళ్ళని తీసుకుని వచ్చి మళ్ళీ కొత్తగా జబర్దస్త్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసింది. నేను పిలవలే? లేదు, రియూనియన్ పిలవలేదు, రియూనియన్ కూడా పిలవలేదు, దానికే పిలవలేదు, మళ్ళీ టీమ్ లీడర్ కి పిలుస్తారా? దాని మీద రివ్యూ కూడా చేసావు కదా, అలా ఉంటదా అని. నేను ఒక వీడియో చేసా. అది ఎందుకు చేశానంటే, నాకు రాఘవ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా మహేందర్ గారు బాగున్నారా అని జనరల్ గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. ఆయన రాఘవ్ గారు మంచి ఆయన ఏదో పర్పస్ ఉంటేనో అని కాకుండా జనరల్ గా కూడా ఫోన్ చేస్తారు. చేశారు, ఇట్లాగా ఎలా ఉన్నారండి, ఏంటి బాగుందా మొత్తం అట్లా అని చెప్తున్నప్పుడు నేను అడిగా నార్మల్గా, ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి, ఏమైనా అప్డేట్స్ ఏంది, ఇప్పుడు అదే ఫ్లోనా లేంటే ఏమైనా మారుతుందా అంటే, లేదండి కొన్ని మార్పులు చేస్తున్నారు, శ్రీపాద గారు మళ్ళీ వస్తున్నారు, ఇట్లా కొన్ని చేస్తున్నారు, పాత వాళ్ళని మళ్ళీ తీస్తున్నారు, ఇట్లా ఉంది అని చెప్పారనమాట. ఫోన్లేండి అని చెప్పి నేను ఇంకా అదే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశాను నేను యాక్చువల్లీ. ఓకే, ఎప్పుడు వచ్చేసావు నువ్వు జబర్దస్త్కి? ఎందుకు వచ్చావు? నార్మల్గా యాక్టింగ్ ఫీల్డ్కి ఎందుకు వచ్చావు? అంటే జనరల్ గా నేను జాబ్ 2016లో నేను ఫైజర్ అని ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. బాగానే చదివావు కదా? అంటే బానే అంటే డిప్లొమా వరకు చదివా, బట్ అప్పటి వరకు టాపరే, చదివినంత వరకు టాపరే, బాగానే చదివేవాడిని, మంచి మార్క్స్ ఉండేవి. బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్ లో ఎక్స్పైర్ అయిపోయారు. అది 3.5 years కోర్స్, అది శాండ్విచ్ కోర్స్ అంటారు. శాండ్విచ్, నాన్ శాండ్విచ్ అని ఉంటాయి అనమాట. నాన్ శాండ్విచ్ 3 years, శాండ్విచ్ 3.5 years ఉంటాయి డిప్లొమాలో. సో అది ఎందుకు అన్నారో మాకు అర్థం కాదు. తర్వాత ఎవడో జోక్ గా చెప్పుకుంది ఏంటంటే, ఈ 3.5 years వాళ్ళకి ఇంకో 6 months వేస్ట్ అయిపోతాయి కదా, ఆ 6 months శాండ్విచ్ అయిపోద్ది వాళ్ళకి, కాబట్టి అలా శాండ్విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్లా జోకులు వేసుకునే వాళ్ళం. అయితే మెటలర్జీ అది డిప్లొమా ఇన్ మెటలర్జీ. సో చాలా టఫ్ అండ్ థియరిటికల్ సబ్జెక్ట్ అది. దాంట్లో కూడా చాలా బాగా చదివేవాడిని, అంతా బాగుండేది. బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో, మా మదర్ నన్ను 2.5 ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇంకా ఆ తర్వాత అంతకంటే అంటే కష్టం కదా.